రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతో బండి సంజయలా మాట్లాడుతుంది. రొట్టెలు ఉట్టి మీద ఉండగా పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదా నోయి ఒక్కదా. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము. నా పేరు జి భానుశ్రీ. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. చెప్పు, ఇంటి పేరు, పిన్ కోడ్ అన్ని చెప్పు. ఇక్కడ నీ ఆధార్ కార్డ్ ప్రింట్ చేస్తా. సార్ నిజంగా చెప్తున్నాను, విద్య విలువ తెలిసిన ముఖ్యమంత్రి వర్యులు ఎలా ఉండాలో. విద్య విలువ తెలిసిన ముఖ్యమంత్రి ఎలా ఉండాలో చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు? అక్కడ నిజంగా మీలాంటి ముఖ్యమంత్రి దొరకడం మాకు చాలా అదృష్టం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వై నాట్ 175 అని చెప్పి పుట్టుకేంద్రా చంపేస్తాడు బాబు. రండి బాబు, బాబు. మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో. ఏంట్రా నువ్వు చేసావు నా బొచ్చు? ఆరుద్ర నక్షత్రము మిథున రాశి జాతకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో కూడా సీఎం అయ్యేటువంటి యోగ్యత 100% ఉంది. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. 2024లో ఏపీలో ఎవరు సీఎం కాబోతున్నారు? ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పినాము. నేనైతే జగన్ అని చెప్పిన. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే 164 చోట్ల కూటమి జెండా రెపరెపలాడింది. ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పినాము. నేనైతే జగన్ అని చెప్పిన. అధ్యక్ష, అసలు మన కుట్ర ఏం చేయాలంటే ఆ దేవుని చలని దయతో అమరావతిని రాజధానిగా తీసేస్తే అక్కడున్న భూముల్ని ఎంచక్కా నొక్కేయొచ్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? అమరావతి నుండి రైట్ తీసుకుని మన దందా కర్నూలు బార్డర్ వైపు మొదలెట్టి ఆ సరౌండింగ్స్ లో ఉన్న భూములన్నింటినీ కబ్జా చేసి కొండారెడ్డి బుల్స్ తో సహా మొత్తం లాగేసుకుని ఇక అక్కడి నుంచి మళ్ళా యూటర్న్ తీసుకుని విజయవాడ వైపు వచ్చి అక్కడ దుర్గమ్మ గుడి, బెంచ్ సర్కిల్, ప్రకాశం బ్యారేజ్, బస్ స్టాండ్, కృష్ణానదిలో ఇసుకను కొట్టేసి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ఇంకా నేరుగా ఋషికొండకు బొక్కెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్సెట్రా గన్లన్నీ దోచేసి మళ్ళీ ఒకసారి లెఫ్ట్ సైడ్ తీసుకుని తిరుపతి వైపు వెళ్లి అక్కడ ఉన్న 7 కొండల్ని పిండి చేసి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? చుట్టుపక్కల ఉన్న సంపదలను కూడా వదలకుండా గుంజేసి ఇంకేమైనా పొరపాటున మిగిలి ఉంటే అవన్నీ కూడా మన బుద్ధన క్రాస్ చెక్ చేసుకుని బుక్ లో రాసుకుంటాడు. అలా రాసుకున్న ప్రతి ఒక్కదాన్ని తూచా తప్పకుండా ఒక్కొక్కటి ఇంచు కూడా వదలకుండా నేను మింగగా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మిగిలింది మీ అందరూ మింగేసి ఏపీ సంపద మొత్తాన్ని మన గుప్పెట్లోకి తెచ్చుకుని ఆంధ్రాని అందిన కాడికి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఈ 4 ఏళ్లలో మీ బిడ్డ చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఏమైంది? నా వల్ల కాల. మీ బిడ్డ ఎందుకు చేయలేకపోయాడు? కారణం మీ బిడ్డ పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. महाराष्ट्र की राजधानी मुंबई है
अपने आंध्र प्रदेश की राजधानी क्या है ना? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చెప్పు. తక్కువ మనం ఎలా చెప్తాం? ఆలోచించాల్సిందే. సరే ఆలోచించి చెప్పు. ఒకటి నాకు తెలియదు కదా. సరే, వైసీపీని కాసేపు పక్కన పెడితే అసలు అంబటి రాంబాబు అంటే ఎవరు? అమ్మంటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, ఒక బఫూను, ఒక లంగా, ఒక పనికిమాలోడు, ఇంకొక లేడు అంటాడు. ఆయన ఎన్నర్ ఫీలింగ్, అది నాది కాదు. సెకండ్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? దీనికి మీరు ఏమంటారు సార్? నేను దత్తపుత్రు, నేను ఈ నాకు అర్థం కాలేదు సార్. నేను దత్తపుత్రు, నేను ఈ ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. మీరు పదే పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోళ్ళు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు? వేసేసాడు, బాగా వేసేసాడు. నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఆ చిన్న కథ చెప్పమంటారా? చెప్పు. చెప్పమంటారన్నా? చిన్న కథ చెప్పమంటారన్నా? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. చిన్న కథ చెప్పమంటారన్నా? చెప్పమంటావా తల్లి? వేదవసోది పండిగిరా. 4 ఏళ్ల పాలన అయిపోయింది. ఈ 4 ఏళ్లలో ఆయన చేసిన పాలన ఏమిటి అని అంటే, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. దోపిడీ. రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి అలసట లేని ప్రయాణం అనే విషయాన్నే రహదారులు మర్చిపోయారు. రోడ్డెక్కాలంటే ప్రజలు భయపడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మోసం. ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అవినీతి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మట్టి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అనుమతులు లేకపోయినా బాపట్ల జిల్లాలో అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తున్నారు. అరాచకం. వైకాపా సర్కార్ కార్యనిర్వాహక రాజధానిగా కీర్తిస్తున్న విశాఖలో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ బట్టబయలైంది. ఎన్నికల వేళ ఏకంగా 25,000 కిలోల మాదక ద్రవ్యాల కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖ చేరడం సంచలనం సృష్టిస్తోంది. అబద్ధాలు. 3 రాజధానులంటూ 3 ముక్కలాటకు తెరలేపి రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి చివరికి ఉన్న రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. ఈ 5 స్కీములు గ్రామాల నుంచి మొదలుపెట్టి రాజధాని వరకు ఈ స్కీములన్నీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాడు. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.